మొత్తాన్ని కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టొద్దని కోరుతూ ఈ రోజు ప్రజా సంఘాలు కార్గో ఎయిర్పోర్టు వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో గంగువాడ అదేవిధంగా రాంపురం గ్రామాల తదితర గ్రామాలన్నీ కూడా కళారూపాలు ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున దీనికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు జరిగినాయి. ఇది ఎక్కడితో ఆగేది కాదు. ఈ పోరాటాన్ని దశల వారీగా విశాల ప్రజా మద్దతు కోరగట్టి ఈ పోరాటాన్ని మేము కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అంతేకాదు ఈ రోజు కేంద్ర మంత్రి పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు మేము ప్రశ్న తెలుసుకుంటున్నాం. ఏమయ్యా రామ్మోహన్ నాయుడు గారు, ఈ రోజు ప్రజల భూములు తీసుకెళ్లి నువ్వు కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్తే ప్రజలు అభివృద్ధి ఎలా అవుతుంది అని నేను అడుగుతున్నాను. అంతేకాదు ఈ రోజు ఈ శ్రీకాకుళం జిల్లాకే ఒక మల అడవుల్లాగా ప్రకృతి వైపరీత్యాలకి తుఫాన్లకి ఈవేళ కాపు కాస్తూ రక్షణగా ఉండే ఈ లక్షలాది చెట్లు మీరు నరికేస్తే అభివృద్ధి ఎలాగవుతుందో మీరు ప్రజలకు సమాధానం చెప్పాలని అడుగుతున్నాం. కార్గో ఎయిర్పోర్ట్ అంటే సరుకులు రవాణా చేసేది. ఈ సరుకుల రవాణా కూడా పోర్టు తాలూకా మూలపేట పోర్టు సరుకుల రవాణా కోసం మేము ప్రత్యామ్నాయం చెప్తున్నాం. మూలపేట పోర్టుకి 2779 ఎకరాలు మీరు కేటాయించినారు. అందులో మీరు 300 కేటాయిస్తే మూల ఎయిర్పోర్ట్ అవుతుంది. ఒక్క సెంటు కూడా లేదు. కానీ ఇక్కడ మీరు తీసుకుంటామంటారా, మీకు భూదాహం తప్ప అభివృద్ధి మాత్రం కాదని మీకు తెలియజేస్తాం. అంతేకాదు ఇక్కడ కార్గో ఈ ప్రాంత ప్రజలు ఏ రోజు మీకు కార్గో ఎయిర్పోర్ట్ అడలేదు. ఇది వంశధార రిజర్వాయర్ పూర్తి చేసి ఈ శివర భూములకి 2 పంటలు నీరిస్తే